కేస్ క్లోజ్. ఏ పార్టీకి క్రేజ్? తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తమ ఓటు హక్కును వినియోగించుకొని పల్లె ఓటర్లు శభాష్ అనిపించుకున్నారు. తొలి విడతలో మొత్తం 3834 గ్రామాల్లో పోలింగ్ జరిగింది. కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 513 మంది, బీఆర్ఎస్ 164 మంది, బీజేపీ నుండి 19 మంది విజయం సాధించారు. ఇవాళ అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వద్దాం. ఇక్కడ మొత్తం 555 స్థానాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. 52 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 502 సర్పంచ్ స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని ఫలితాలు వెలువడ్డాయి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి పెద్దేష్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేష్, ఏ పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచారు? పోలింగ్ అసలు ఏ విధంగా కొనసాగింది? ఉదయం నుండి ఉత్కంఠభరితంగా సాగిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఫలితాల కోసం ఊళ్ళల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ఏ పోలింగ్ కేంద్రం వద్ద, కౌంటింగ్ కేంద్రం వద్ద చూసినా ఇదే విధంగా జనం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓటేసిన ప్రతి ఒక్కరూ సహజంగా సాధారణ ఎన్నికలంటే టీవీలకు అతుక్కుపోతారా, టీవీలలో వచ్చే ఫలితాల ద్వారా వాళ్లకు ఆ ఫలితాలు తెలుస్తాయి. కానీ ఇక్కడ ఎక్కడ ఓటేస్తారో అక్కడే ఫలితాలు వెల్లడవుతుంటాయి. కాబట్టి ఆ ఫలితాల కోసం ఊరంతా ఈ విధంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వార్డు సభ్యులకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక సర్పంచ్లకు సంబంధించినటువంటి ఫలితాల కోసం ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఇటు జనగామ, ఇటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి అన్ని స్థానాల్లో కూడా ఇప్పటికే దాదాపుగా 107 స్థానాల్లో సర్పంచ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వెల్లడయ్యాయి. ఇంకా మిగిలిన స్థానాల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. వారంతా చాలా ఉత్కంఠగా వాళ్ళ తరపున బరిలోకి దిగినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా ఇదే పరిస్థితి ఉంది. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 555 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగగా ఇందులో 502 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈరోజు పోలింగ్ జరిగిన స్థానాలు వరంగల్ జిల్లాలో మొత్తం ఈరోజు 80 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాల్లో, బీఆర్ఎస్ 5, బీజేపీ 2 స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే 65 స్థానాల్లో ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో, బీజేపీ 5, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ఇప్పటివరకు విజయం సాధించింది. ఇంకోవైపు మహబాద్ జిల్లాలో కూడా మహబాద్ జిల్లాలో అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మహబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 146 స్థానాల్లో పోలింగ్ జరుగుతాయి. ఇక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. ములుగు జిల్లాలో 39 స్థానాల్లో పోలింగ్ జరుగుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6, బీఆర్ఎస్ 3, బీజేపీ 0 స్థానాల్లో గెలుపొందింది. సో జనగామ జిల్లాలో 100 స్థానాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతాయి. ఇక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో గెలుపొందింది. ఇకపోతే మహబూబాబాద్ జిల్లాలో అనూహ్యంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత వదిన ఆయన స్వగ్రామంలో ఓటమి పాలైంది. ఆయన సొంత గ్రామం సోమ్లతండాలో సొంత వదినను నిలబెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఆమె పైన విజయం సాధించారు. ఇంకోవైపు ఏటూరు నగరం పోలింగ్ కేంద్రంలో కౌంటింగ్ కేంద్రం వద్ద గెలుపు ఉత్సాహంతో అమీనాబి అనే ఒక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వార్డు మెంబర్ 8వ వార్డు సంబంధించినటువంటి వార్డు మెంబర్ ఆమె గెలిచిన నేపథ్యంలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. బీపీ డౌన్ అయి స్పృహ తప్పి పడిపోయిన నేపథ్యంలో ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద అయితే ఒకవైపు గెలిచిన ప్రాంతాల్లో ఈ విధంగా విజయోత్సవాలు జరుగుతుంటాయి. ఇంకా కొన్ని స్థానాల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు ఇదే విధంగా ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రైట్ పెద్దేష్, వరంగల్లో అది సిచ్యువేషన్. అందరూ జనం మేలుకొని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు తమ సర్పంచ్ అని